ప్రకాశం జిల్లా అద్దంకిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 396 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజులేఖరులు చేపట్టిన పెన్డౌన్ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ జీవోతో లక్షలాది మంది దస్తావేజులేఖరులు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజులేఖరుల న్యాయమైన పోరాటానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే జీవోను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజులేఖరులు పెన్డౌన్ కార్యక్రమాన్ని 20/7/2026 నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క దస్తావేజులేఖరులు పెన్డౌన్ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారంటే, కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా సాంప్రదాయబద్ధంగా దస్తావేజులేఖరులు నిర్వహించేటటువంటి దస్తావేజులు రాయటం కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, దస్తావేజులేఖరులు కానీ, వారికి అనుబంధంగా వాడు పనిచేసే ఆఫీసులో అసిస్టెంట్గా పనిచేసేవాడు దగ్గరగా ఈ యొక్క వృత్తి మీద ఆధారపడి జీవనాధారం చూసుకుంటా ఉన్నారు. ఈ యొక్క 5 లక్షల మంది వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర 16 ఈ యొక్క ప్రైవేటు కనుక ఈ యొక్క విషయాన్ని మొత్తం కూడా పబ్లిక్, ప్రైవేటు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాన్ని 396 జీవోలో ముడిపెట్టి దస్తావేజులేఖరులని ఖచ్చితంగా వీధిని పడే పరిస్థితి ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని ఏ విధంగా ప్రజలు అసహించుకున్నారో, దస్తావేజులేఖరులు కానీ ఆస్తులు కొనుగోలుదారుడి యొక్క రక్షణ వాళ్ళ యొక్క భద్రత దృష్ట్యా ఖచ్చితంగా పాత పద్ధతినే కొనసాగించాలని, ఆర్ఎస్కేలకు ఈ యొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పద్ధతిని పూర్తిగా మానుకోవాలని చెప్పాలని, యథార్థ పాత పద్ధతినే కొనసాగించాలని, దస్తావేజులేఖరులు సంక్షేమ సంఘానికి మా యొక్క ఆందోళనను పరిగణలో తీసుకోవాలని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం.